శ్రీ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సతీ సమేతంగా స్వగృహంలో ఓం నమో నారాయణాయ మంత్ర పఠనం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది వేద పండితులు మరియు కలియుగ దైవం శ్రీ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు ప్రత్యేకంగా పాల్గొని ఆశీర్వాదం అందించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వేద పండితులందరికీ పంతం నానాజీ సతీ సమేతంగా ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, శ్రేణులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా ప్రతి దేవాలయంలో కూడా అన్న లోకల్ సమానంగా పెట్టండి, డౌన్ చేయండి కొంత. అయితే పెద్ద ఎత్తున దేవాలయాల్లో ప్రతి ఊర్లోని ప్రతి ఇంటి దగ్గర కూడా దీపాలు రేపు నారాయణ మంత్రం ప్రతి ఒక్కరి కూడా నమో నారాయణ అలాగా 4 రోజులు 5 రోజులు కూడా ప్రోగ్రామ్ లైట్గా ఆయన ప్రాశ్చాత్య దీక్ష చేస్తా ఉన్నాడు. ఎవరో చేసిన పాపానికి ఆయన చేస్తా ఉన్నాడు దీక్ష. సర్వసాధారణంగా ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు మొన్న చేసినట్టు వాళ్ళు తప్పు పొరపాటు కానీ చేస్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరో చేసిన తప్పుకి మా నాయకుడు ఇవాళ ప్రాశ్చాత్య దీక్ష చేస్తూ ఉన్నాడు. రేపు తిరుపతి చేరుకోనున్నారు. ఆ సందర్భంగా ఇవాళ నుంచి కూడా మనం ప్రతి దేవాలయంలో దీపాలు ఇచ్చి చేస్తాం. రేపు నమో నారాయణ జపం చేస్తాం. హైందవ ధర్మాన్ని కాపాడడానికి చాలామంది నాకు పొద్దు నుంచి కొంతమంది విలేకరులు వాళ్ళు ఫోన్ చేశారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఎలక్షన్ ముందు సర్వమతాలు అన్నాడు, ఇప్పుడేంటి హైందవ మతం అంటున్నాడు అంటే నేను ఒక విషయం చెప్పాను. సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ ఎన్నికల ముందైతేనేది ఎన్నికల తర్వాత ఇవాళ అయితేనేది ఏం మాట్లాడారో మీరు గమనించండి. మీరు గమనించి ఆ ప్రశ్న ఏంటని చెప్పారు మిత్రులు. అంటే కొంచెం క్లోజ్గా పత్రికల్లో తిరిగేటట్టు మిత్రులు అడిగిన సమాధానం అలాగే కొంతమంది ప్రజలు కూడా అడిగిందని చెప్పారు. ఆయన ఏ రోజు కూడా మొట్టమొదటి నుంచి ఆయన ఒక హైందవ భక్తుడు, భారతీయ సంస్కృతి అలాగే మన హిందూయిజం మీద ఒక బలమైన నమ్మకం, ఈ దేవుళ్ళ మీద బలమైన నమ్మకం ఉన్నటువంటి వాడు. అనేక దీక్షలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎలక్షన్ ముందు కూడా దీక్షలు చేశాడు, ఎలక్షన్ తర్వాత కూడా దీక్షలు చేస్తూ ఉన్నాడు. కొత్తగా ఆయనలో ఏం మార్పు రాలేదు. ఎలక్షన్ ముందు కూడా నా మతాన్ని నేను గౌరవించుకుంటాను, అలాగే ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పాడు. నా మతాన్ని నేను ప్రేమించుకుంటానని చెప్పాడు. ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నాడు. తన మతాన్ని తను ప్రేమించుకుంటున్నాడు, తన కర్తవ్యాన్ని తను చేస్తూ ఉన్నాడు. తన మతంలో తప్పులు దొల్లుతూ ఉంటుంటే సరి చేసుకుంటూ ఉన్నాడు. ఎవరైనా సరే మతం మీద ఏమైనా ఇబ్బంది పెట్టిన చర్యలు ఏమైనా చేపడతా ఉన్నా నా మతాన్ని స్వేచ్ఛాభావంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎవరన్నా సెక్యులర్ పేరిట తొక్కేస్తూ ఉంటే క్లియర్గా చెప్తా ఉన్నాడు తప్ప ఆయన ఈ రోజుకి కూడా అన్ని మతాలని గౌరవిస్తా ఉన్నాడు. నీ మతాన్ని ఎప్పుడు గౌరవిస్తానని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరి మతాన్ని కూడా ఆయన గౌరవిస్తాడు. అలాగే మేము కూడా ప్రతి మతాన్ని గౌరవిస్తాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చీడిగ శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలతో తయారు చేసిన నెయ్యి వినియోగించి ప్రపంచ భక్త జనకోటి మనోభావాలను దెబ్బతీసిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు
పంతం నానాజీ నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామం శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గోవింద క్షేత్రం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి కమిటీ లడ్డూ కల్తీకి పాల్పడిన అపచారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టడం విదితమే. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదాన్ని ప్రపంచ ప్రజలు అతి పవిత్రంగా భావిస్తారని, పొరపాటున చేతిలో నుండి క్రిందకు పడిపోయినా కళ్ళకు అద్దుకొని తీసుకునే పవిత్ర ప్రసాదం గత నిర్లక్ష్యపు ప్రభుత్వం స్వామివారి ప్రసాదం తయారీలో కల్తీ చేసి అపవిత్రం చేయడంపై యావత్ ప్రపంచ ప్రజల మనోభావాలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటనపై ప్రజలందరి మదిలో వేదన ఉందని, దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగినా అపచారం చేసిన వారికి పశ్చాత్తాప భావన లేకపోయినా లోకక్షేమం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ సంకల్పించడం జరిగిందని తెలిపారు. ఈ దీపారాధన కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన అధికారులు, పాలక మండలి సభ్యులు, అలాగే పాల్పడిన ప్రతి ఒక్కరిపై రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, శ్రేణులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని కూడా కూటమి అలాగే ప్రజలు కూడా అందరూ కూడా కలిసి ప్రతి గుళ్ళో కానీ ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక దీపం వెలిగించి ఈవేళ అందరికీ కూడా కనువిప్పు కల్పించాలి, అందరినీ ఐక్యం చేయాలి, అందరూ భగవంతుడు ఐక్యంగా ఉండాలి, భగవంతుడు ఒక నమ్మకం ఉండాలి, భగవంతుడిగా ఒక ఆశీర్వాదం తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఒక ఆలోచనతో ఆయన పిలుపునివ్వడం జరిగింది. అలాగే రేపు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని అనేక వేల మందితోటి ప్రతి చోట కూడా రేపు ఉదయాన్నే పలికించాలనేటువంటి ఆలోచన. అలాగే 3వ రోజు ప్రతి చోట ఒక ఊరేగింపులు, పాదయాత్రలు, ఒక నారాయణ కీర్తన చేసుకుంటా వెళ్ళాలన్న ఆలోచన. అలాగే 3-4 రోజులు ఆఖరి రోజు ప్రతి చోట కూడా గుళ్ళో భజనలు చేసుకోవాలని ఒక ఆలోచన. అంటే ఒక హిందూ ధర్మాన్ని కాపాడాలన్నటువంటి ఒక కార్యక్రమం. దాన్ని కొంతమంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు అన్ని మతాలు సమానం, అన్ని మతాలు ఒకటే, కులం అన్నీ ఒకటే అని చెప్పి అన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆవేళ అదే మాట్లాడేది, ఈవేళ అదే మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అయితే తేడా. ఆవేళ కూడా నా మతాన్ని నేను గౌరవించుకుంటాను, ప్రేమించుకుంటాను, నా మతాన్ని నేను ఆచరించుకుంటాను, నేను చేసుకుంటాను. అలాగే ఇతర మతాన్ని కూడా గౌరవించుకుంటాను. వాళ్ళ యొక్క ఆదర్శాలు, ఆ మతంలో ఉన్న ఆచారాలు, ఆదర్శాలు ఏదైతే ఉండే వాటన్నిటిని నేను గౌరవిస్తానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు పదే మీరు అర్థం చేసుకోవడంలో కొంతమంది అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది తప్ప ఆయన చెప్తున్నది. ఈవేళ కూడా హిందూ మతాన్ని ఇప్పుడు ఎట్లా తయారైందంటే, ఇది చిన్న ఇష్యూ జరిగితే కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో సెక్యులరిజం అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి దాన్ని ఈ మతానికి ఓటుకి లింకు పెట్టి ఎక్కడికక్కడ సెక్యులరిజం అనేది దొంగ పదం. ఒక పదం మంచిదే, కానీ దాన్ని ఒక దొంగ పదంగా వాడుకుంటూ ఏం చేస్తూ ఉన్నారు, ఇతర మతాల్లో ఎవరికైనా మైనారిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా 1-20 చిన్న ఇబ్బంది కలిగితే దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చూపించేయడం. దాన్ని ఇంకేకంగా ఇక్కడైతే ఎవరైతే కోట్లాది మంది కలియుగ దైవం కింద నమ్మే వెంకటేశ్వర స్వామిని అందరూ నమ్ముకుంటాం, అందరూ ఏ కాకపోతే వచ్చినా గోవిందా అంటేనే వెళ్తాం ఉన్నాం. ఇందులో మీ మిత్రులు ఇతర మతాల్లో ఉన్నా కూడా ఆ వెంకన్న బాబు లడ్డు తిన్నోళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కూడా, ఎందుకంటే ఇతర మతాల్లో ఉన్నా కూడా మన మతాన్ని వాళ్ళు కూడా గౌరవిస్తారు కాబట్టి. అటువంటి లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు కలిపి అపవిత్రం చేస్తే దాన్ని చిన్న ఇష్యూ కింద తీసుకోవడం అన్నది ఆయన సహించలేకపోయింది. దాన్ని ఆ విషయం మీద మటుకు ఆయనలో ఉన్న హిందూజం అన్నది, ఆయనలో ఉన్న భక్తి, ఒక నమ్మకం దేవుడి మీద. ఎందుకంటే ఆయన ఏదైతే కొత్తగా పూజలు ఏం మొదలెట్టలేదు. నాకు తెలిసిన పవన్ కళ్యాణ్, నాకు పరిచయం పవన్ కళ్యాణ్ గతంలో ఓడిపోయిన ఎలక్షన్ ముందు పరిచయం అయ్యాడు నాకు.
ఒకసారి ఓడిపోయాడు, తర్వాత మళ్ళీ కంటిన్యూ మళ్ళీ నెగ్గాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకలాగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన హిందువుడే, ఆయన భార్య క్రిస్టియన్ అవ్వచ్చు, కానీ ఆయన హిందువుడే, ఆయన హిందూ ధర్మాన్ని నమ్ముతాడు, అలాగే ఇతర మతాలను గౌరవిస్తాడు. అటువంటిది ఇంత పెద్ద సంఘటన జరిగినా ఏమీ పట్టనట్టు ఎవరి కాళ్ళు టీవీలు చూసి ఇంటికాడ కూర్చుండిపోవడం అన్నది ఆయన తట్టుకోలేకపోయి ఈ కార్యక్రమం ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి ముందుకు అడుగు వేసినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్. ఇవాళ మనం అందరూ కూడా ఆయన అనుసరించి ఈ 4 రోజులు కూడా ఆయన చెప్పిన కార్యక్రమాలు మనం చూసా తప్పకుండా చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందుత్వాన్ని కాపాడండి, హిందుత్వం మునుగడ కాపాడండి. ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్ల చరిత్ర ఉన్నటువంటి చరిత్ర మనది. ఆ చరిత్రని తొంగలో తొక్కేస్తూ ఉన్నారు. దాన్ని చాలా సింపుల్గా, చాలా అంటే చిన్న ఇష్యూ కింద తీసుకుంటూ ఉన్నారు. అంటే టీవీలో డిబేట్కి వాటికి దానికి రాజకీయ రంగం చేయడానికి తిరిగి నేను అక్కడికి వెళ్తాను, డిక్లరేషన్ అవ్వను, నా ఇష్టం నేను పిక్ చేసుకుంటాను అని అతను మాట్లాడడం, ఇవన్నీ కూడా తట్టుకోలేనటువంటి అంశాలు. ఈ అంశాలని ఆయన పరిగణలో తీసుకుని వీధిలోకి రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా మద్దతు ఇవ్వండి. మీరు రోజు కొలిసే దేవుడినే ఇవాళ ఈదిలోకి వచ్చుకోవాలండి, నలుగురికి కనపడేటట్టుకోవాలండి. మేము ఉన్నామని చెప్పి చాటండి, అది చేయమని చెప్పి అందరికీ సెలవు ఇస్తాం. పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన జనసేన పార్టీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్ ఆధ్వర్యంలో సంత చెరువు కనకదుర్గ ఆలయంలో దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి విశిష్టతను దెబ్బతీయడానికి కుట్ర పన్ని తిరుమల వెంకటేశ్వరుని ప్రసాదం తయారీలో జంతు అవశేషాలతో తీసిన నెయ్యిని వినియోగించి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలు దెబ్బతీసిందని తెలిపారు. అయితే జరిగిన పొరపాటుపై ప్రజల్లోనూ భక్తుల్లోనూ తీవ్రమైన ఆందోళన తలెత్తిన కారణంగా వైసీపీ ప్రభుత్వం చేసిన దోష పరిహారం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగిందని, ఆయన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రాయశ్చిత్త దీపారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తలాటం సత్య, బడే కృష్ణ, అడబల సత్యనారాయణ, దుగ్గన బాబ్జీ, బొట్టు లీల, మిరియాల హైమవతి తదితరులు పాల్గొన్నారు. చెప్పమ్మా, ఏంటమ్మా? సనాతన ధర్మ పరిరక్షణ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్ష మద్దతుగా 3 కార్యక్రమాలను నిర్వర్తించమని జనసేన పార్టీ వారు ఆదేశాల మేరకు ఈ రోజున మొట్టమొదటి కార్యక్రమంగా దీపారాధన కార్యక్రమాన్ని మన సంత చెరువు వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మ దేవాలయంలో దీపారాధన కార్యక్రమాన్ని అందరూ జనసేన నాయకులు, కూటమి తెలుగుదేశం వారు, బీజేపీ కూటమి ప్రభుత్వం అందరం కలిసి ఇక్కడ భక్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరం కలిసి కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా మన తిరుపతి లడ్డూలో జరిగినటువంటి అపచారానికి పరిహారంగా కళ్యాణ్ గారు ఆయన ఈ పరిహార దీక్షను చేపడుతున్నారు. అందులో భాగంగా రేపు పవన్ కళ్యాణ్ గారు మెట్లు మీదుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి 11 రోజులు మాలాధారణ చేసి ఒక దీక్షను చేపట్టారు. దాంట్లో భాగంగా మొదటి రోజున ఈ దీపారాధన కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. రేపు దీక్షా కార్యక్రమం చేయబోతున్నాం. 3వ రోజు భజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర సుభిక్షం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక
మేలు జరగాలి. గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తానికి చేసుకోవడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్ష వర్ణనాతీతం. దానికి మద్దతుగా ఆయనతో పాటు ప్రతాపక్తిగా చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 50 మంది విశేష స్పందన ఇచ్చి వారికి మద్దతుగా మేమంతా ముందుకు నడుస్తూ ఈ కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ ఒక ఆశీస్సు ఉండాలని అమ్మని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట జ్యోతుల నెహ్రూ కాలనీ శ్రీమతి జ్యోతుల మణిమ్మ కళ్యాణ మండపానికి విభిన్న ప్రతిభావంతుల ఉపకరణాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపక అప్పన్నధర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అలింకో సంస్థ సహకారంతో ఆగస్టు 3వ తేదీన జగ్గంపేటలో నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరంలో గుర్తించిన బ్యాటరీ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు వంటి దివ్యాంగుల ఉపకరణాలు జగ్గంపేట చేరుకున్నాయని, అక్టోబర్ 7వ తేదీన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగులకు ఈ ఉపకరణాలను అందించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరిని ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి నిదర్శనం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో 550 మందికి విభిన్న ప్రతిభావంతులకు వివిధ ఉపకరణాలు అందించేందుకు ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల కాల వ్యవధిలోనే శిబిరం ఏర్పాటు చేసి వారికి కావలసిన ఉపకరణాలు అందిస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు దివ్యాంగులు అందరూ రుణపడి ఉంటామని అప్పన్నధర తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట పాత కొత్త ఎండీఓలు వసంత్ కుమార్, చంద్రశేఖర్, జగ్గంపేట పంచాయతీ సెక్రటరీ రాజన్ రాసు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మండపాక అప్పన్నధర, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల అధ్యక్షుడండి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అలింకో సంస్థ సహకారంతో ఆగస్టు 3వ తేదీ జగ్గంపేటలో దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు వికలాంగులకు, దివ్యాంగులకు మరి ఉపకరణాలు ట్రైసైకిళ్ళు, బ్యాటరీ ట్రైసైకిళ్ళు, అదేవిధంగా వినికిడి యంత్రాలు, అదేవిధంగా కృత్రిమ కాళ్ళు, ఇటువంటి ఉపకరణాలు గుర్తింపుకు 550 గుర్తింపు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు తీసుకున్న తర్వాత మరి ఇవన్నీ కొలతలు తీసుకుని తయారయ్యి మరి ఈరోజు జగ్గంపేట చేరుకున్నాయి. 1వ తేదీ జగ్గంపేటలో ఈ ఉపకరణాలు ఇచ్చేందుకు శాసనసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ లారీల్లో తరలిస్తున్నారు. ఆల్రెడీ 2 లారీలు రావడం జరిగింది. ఇంకా 5 లారీలు జగ్గంపేట చేరుకుంటాయి. ఈరోజు మరి అక్టోబర్ 7వ తేదీన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి చేతుల మీదుగా మరి దివ్యాంగులందరికీ కూడా ఈ ఉపకరణాలు అందించడం జరుగుతుంది. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన నెలలోనే ఈ కార్యక్రమం తీసుకున్నారండి. వికలాంగులు, దివ్యాంగులు, అభాగ్యులు మరి వారికి కావాల్సిన పరికరాలు నియోజకవర్గంలో అందించాలని దృఢ సంకల్పంతో పనిచేసే నాయకుడిగా ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన నెలలోనే ఈ గుర్తింపు శిబిరం ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జ్యోతుల నెహ్రూ గారికి మా దివ్యాంగులందరం కూడా రుణపడి ఉంటామండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో దివ్యాంగులను ఎక్కడ గుర్తించిన దాఖలాలు లేవండి, పింఛను పెంచిన దాఖలాలు లేవండి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. 6,000 రూపాయలు పింఛని, 10,000 రూపాయలు పింఛని, 15,000 రూపాయలు పింఛనీతో పాటు దివ్యాంగులకు కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా అందించుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి మేము దివ్యాంగులందరం కూడా ఎల్లకాలం కూడా రుణపడి ఉంటాం. జ్యోతుల నెహ్రూ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా. బాల్యంలో ఉన్న అవస్థలన్నీ మరలా వృద్ధాప్యంలో పునరావృతం అవుతాయని, చిన్నతనంలో మనల్ని అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో సంతోషపరచాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పొడగట్లపల్లి గ్రామంలో డాక్టర్ జగన్మోహన్ రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ముఖ్య అతిథిగా విచ్చేసి 54 మంది వృద్ధులకు శాలువా కప్పి నూతన వస్త్రాలు బహుకరించి సన్మానించారు. అనంతరం నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో 90 మొక్కలను డాక్టర్ ఉమర్ అలీషా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గురువు గారికి ఘన సత్కారం చేసి సన్మాన పత్రిక జ్ఞాపిక రూపంలో అందజేశారు. ప్రముఖ కవి అన్నవరం శ్రీ కంచిపట్ల కృష్ణ ప్రభాకర్ రావు సన్మాన పత్రిక చదివారు. ఈ కార్యక్రమంలో ముందుగా 9 మంది వేద పండితులు ప్రవర చదివి గురువు గారికి ఆశీర్వచనం చేశారు. వేద పండితులను స్వామి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు కర్రి సత్యనారాయణ రెడ్డి, వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు పులవర్తి గోపాలకృష్ణ, గోపిశెట్టి రామప్రసాద్, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సంతోషాన్ని, ఆనందాన్ని తిరిగి మనం మన వారి సంతతిగా మన తల్లిదండ్రులకు కూడా అదే విధమైనటువంటి గౌరవం, ఆప్యాయత, ఆనందం, ఆహ్లాదాన్ని, ఆ సంతోషాన్ని మనం పంచాలి. అదే మనం వారికి సమర్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవత్ సేవ. భగవంతుడి తల్లిదండ్రుల్లోనే నిండి ఉన్నాడు. ఇందువల్ల ఆ జన్మ తల్లిదండ్రుల నుండి, ఆ గర్భాలయం నుండి ఈశ్వరాలయంగా ఏర్పడి ఆ ఈశ్వరాలయం ఒక ప్రతిమను ఈ సృష్టిలో ప్రసాదించి ఆ జన్మ పొందడం కారణమైనటువంటి తల్లిదండ్రులు కారణభూతులు కాపాడుట చేత వారు భగవత్ స్వరూపులుగా మనం అన్వయింప చేసుకుని మన మనసులో ముందు ఆ తల్లిదండ్రులు ఇద్దరిని మనం గౌరవించి ఆప్యాయతతో పలకరించి ఆప్యాయతతో వారిని సంరక్షణ కల్పిస్తూ ఉన్నట్లయితే ఆ భగవంతుడికి సేవ చేసినట్లే. మనం ఎక్కడో ఏ ఆలయానికి వెళ్ళి సేవ చేయడం కన్నా ముందుగా మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులు అనేటువంటి ఆ దేవాలయాన్ని ముందు పూజించి మనం వారి మత ధర్మాన్ని బట్టి ఏ ఆలయానికి ఎక్కడికి వెళ్ళి పూజించినా ఆ పూజ యొక్క ఫలితం మనకు లభిస్తుంది. ఇది ఇంట్లో ఉన్న దేవాలయాన్ని మనం తిరస్కరించి ఎక్కడో ఉన్న ఆ దేవతామూర్తి యందు మనం దృష్టి పెట్టి పూజించినా ఆ ఫలితం లభించదు. ఇందువల్ల ఆ దేవుడు, ఆ భగవంతుడు, ఆ రూపంలో ఉండేటువంటి భగవంతుడు నీ జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు నీవు పూజించావా లేదా, గౌరవించావా లేదా, రక్షణ కల్పించావా లేదా, వారి యొక్క సంరక్షణ చూస్తున్నావా లేదా అనే ప్రశ్నలు భగవంతుడు మనకు ప్రశ్నిస్తాడు. మనకు సమాధానం ఉండదు. ఇందువల్ల మన ఇంట్లో ఉన్న దేవుణ్ణి, మన ఇంట్లో ఉన్న దేవాలయాన్ని, అంటే తల్లిదండ్రులు అనేటువంటి దేవాలయాన్ని మనం తిరస్కరించి మనం ఎన్నెన్నో ఆలయాలు తిరుగుతూ ఉంటాం. కాబట్టి ముందు మన ఇంట్లో ఉన్న ఆ తల్లిదండ్రులు అనేటువంటి దేవాలయాన్ని మనం వారి నుండి ఆశీర్వాదం పొంది మనం అనేక దేవాలయాలు సందర్శించినట్లయితే ఆ దేవాలయాల్లో, ఆ ఆలయాల్లో ఉండేటువంటి భగవంతుడు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పొంది వచ్చి ఉన్నాడు కనుక ఈ భక్తునికి ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఉన్నందున అది ఒక అర్హతగా స్వీకరించి ఆ భగవంతుడు మనకు గొప్ప ఆశీస్సు ప్రసాదిస్తాడు. ఆ ఆశీస్సు చేత మనకు సర్వం లభిస్తాయి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఘనంగా కోనసీమ అభివృద్ధి ప్రదాత మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 73వ జయంతి. యానం రోడ్డులో గల బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అవకతవకలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సంఘీభావం దీక్షలు. నియోజకవర్గ వ్యాప్తంగా జన సైనికులతో కలిపి ప్రత్యేక పూజలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.